'జూలియాస్ ఐస్' ఇదొక స్పానిష్ మూవీ. 2010లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక సైకలాజికల్ అండ్ థ్రిల్లర్ మూవీగా అయితే ఉంటుంది. ఈ మూవీలో ఊహించని సంఘటనలు అండ్ అంతే కాకుండా ఈ మూవీ అయితే తెలుగు డబ్బుల్లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, నా రికమెండేషన్ ఏంటంటే ఒకవేళ మీరు విన్నా కూడా ఒక్కసారి వెళ్లి చూసేసేయండి. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా సీన్ కట్ చేస్తే సారా అని ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయి చీకట్లో అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఆ అమ్మాయికి కళ్ళు కూడా కనిపించవు. ఇంకా ఆ అమ్మాయి ఇంట్లో ఎవరో ఉన్నట్లయితే ఆ అమ్మాయికైతే అనిపిస్తుంది. ఇంకా చుట్టుపక్కల మొత్తం చూస్తుంది. కానీ నిజానికి చెప్పాలంటే అక్కడ ఆల్రెడీ ఎవరో అయితే ఉంటారు. ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని చెప్పి సారా అయితే చెప్తుంది. సారా అయితే అలా చెప్పిన వెంటనే కొంచెం సేపు ఉన్న తరువాత ఎఫ్ఎం రేడియోలో తనకి ఇష్టం లేని పాట అయితే మోగుతుంది. ఆ పాట అంటే సారాకి అస్సలు ఇష్టం ఉండదు. అసలు ఆ పాట ఆఫ్ చేయని చెప్తున్నా కూడా ఆ సైకో కిల్లర్ అనేది ఆగడు. అంటే ఇక్కడ మనం సైకో కిల్లర్ అనకుండా షాడో మ్యాన్ అని చెప్పి అయితే అనుకుందాం. ఆ తరువాత ఇంకా ఎంత చెప్తున్నా వినడం లేదని చెప్పి ఇంక నేను ఉరి వేసుకుంటున్నాను అని చెప్పి సారా అయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే సరే అని చెప్పి అయితే సైలెంట్‌గా అయితే ఉంటుంది. ఇంకా ఆ సైకో కిల్లర్ దగ్గరికి వచ్చి తన కాలు కింద ఉండే చైర్ అయితే లాగేస్తాడు. ఇంకా ఆ తర్వాత తనని కాపాడకుండానే తనైతే చనిపోతుంది. చుట్టుపక్కల ఎవరు ఉండరు. అక్కడ వాళ్ళ హౌస్ అయితే ఉంటుంది. అంతా చీకటిగా ఉంటుంది. ఇంకా చివర్లో అయితే ఇంక వెళ్ళిపోయేటప్పుడు అక్కడ సారా చనిపోయి ఉంటుంది కదా! ఒక ఫోటో తీసుకొని ఆ షాడో మ్యాన్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళ అక్క జూలియా అంటే సారా అండ్ జూలియా ఇద్దరూ కలిసి అయితే ట్విన్ సిస్టర్స్. తను ఇక్కడ ఉరి వేసుకుంటుంటే తనకైతే గొంతు పట్టేసినట్లయితే అనిపిస్తుంది. ఇంకా తొందరగా నా సిస్టర్‌కి ఏదో అయ్యింది నేను వెళ్ళాలి అని చెప్పైతే తన భర్తను తీసుకొని తన భర్త పేరు వచ్చేసి ఐజాక్ తనని తీసుకొని అయితే వెంటనే అయితే వెళ్తుంది. సారా అండ్ జూలియాకి నిజం చెప్పాలంటే వాళ్ళ వంశపారంగా వస్తున్న ఒక ఐ డిజార్డర్ అయితే ఉంటుంది. ఆ ఐ డిజార్డర్ ఏంటంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ చూపునైతే కోల్పోతారు. అలా తనకైతే కళ్ళైతే కనిపించవు సారాకి. అందుకు తను ఆపరేషన్ చేపించుకోవాలి అని చెప్పైతే కూడా అనుకుంటుంది. ఆపరేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఫెయిల్ అయితే అవుతుంది. ఆ తర్వాత దీని గురించి మనం లాస్ట్‌లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా జూలియా అయితే నమ్మదు అనమాట. సారా అలా సూసైడ్ చేసుకునే అమ్మాయి కాదు. సారాని ఎవరో ట్రాప్ చేసి చంపేశారు అని చెప్పైతే పోలీస్ ఆఫీసర్‌కి అయితే చెప్తుంది. కానీ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే సారా ఐ ఆపరేషన్ అయితే ఫెయిల్ అవ్వడంతో సారా అది డిప్రెషన్ తట్టుకోలేక చనిపోయాడు అని చెప్పైతే పోలీస్ ఆఫీసర్ అయితే చెప్తాడు జూలియాకి. అప్పుడు జూలియా వచ్చేసి అలా ఎలా అవుతుంది? రేడియోలో ఎప్పుడూ వినని సాంగ్ తనకిష్టం లేకుండా ఆ పాట ఎలా పెట్టుకొని వింటుంది? అని చెప్పి అయితే పోలీస్ వాళ్ళకి జూలియా అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఐజాక్ అయితే ఇదంతా వదిలేయ్ అని చెప్పి అయితే ఐజాక్ అయితే చెప్తాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నట్లు తనకి జూలియాకైతే అనిపిస్తుంది. అనిపించిన తర్వాత తనకు కూడా కొంచెం కొంచెం నెమ్మదిగా కళ్ళైతే పోవడం అయితే స్టార్ట్ అవుతాది. ఆ తర్వాత తను అంత్యక్రియలు చేయడానికైతే వాళ్ళందరూ శ్మశానానికైతే వెళ్తారు. అక్కడ వాళ్ళ హస్బెండ్ అయితే దూరంగా అయితే ఉంటారు. కానీ ఆ అమ్మాయి భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్లయితే అనిపిస్తుంది. ఆ తర్వాత ఐజాక్ చూస్తే మాత్రం లోపలికి అయితే ఉంటాడు. కానీ నా మీద చెయ్యేసింది ఎవరో అని చెప్పి అయితే వాళ్ళ హస్బెండ్‌కి అయితే చెప్తుంది. కానీ వాళ్ళ హస్బెండ్ అయితే ఏం పట్టించుకోడు. ఇంకా కొన్ని రోజులున్న తర్వాత సారా ఎవరిని కలిసేది అని చెప్పి అయితే ఎంక్వైరీ అయితే చేస్తుంది. అక్కడే ఉన్న ఒక ముసలామెనైతే నైబర్‌నైతే కలుస్తూ ఉండేది అని చెప్పి చెప్తుంది. సారా నాతో చాలా క్లోజ్‌గా ఉండేది. ఇప్పుడు వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు నన్ను వదిలేసింది అని చెప్పి అయితే ఆ గ్రాండ్‌పా అయితే చెప్తారు. ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పి ఆ గ్రాండ్‌పాని అయితే కనుక్కొని ఇంతకు ముందు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికైతే వెళ్తుంది. అదొక ఐ హాస్పిటల్ అంటే ఐ హెల్త్ కేర్ వాళ్ళది హాస్పిటల్. ఇంకా ఆ తర్వాత అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే సారాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆ బాయ్ ఫ్రెండ్‌తో ఇంతకు ముందే ఒక రిసార్ట్‌కి వెళ్ళినట్టు, అక్కడ వాళ్ళు స్టే చేసినట్లయితే చెప్తారు. ఇంకా అక్కడికి కూడా ఆ బ్లాక్ షాడో మ్యాన్ అయితే అక్కడ ఫాలో అయితే అవుతాడు. ఇంకా జూలియా ఎంత ట్రై చేసినా అతనైతే కనిపించడు. అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. నిజానికి చెప్పాలంటే తనకి కళ్ళు కనిపించవు. ఎందుకంటే తనకు కూడా డీజనరేటివ్ డిజార్డర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఐ అయితే బ్లైండ్‌నెస్ అయితే వచ్చేస్తుంటుంది. ఐజాక్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే సారా లాగా జూలియాకి కూడా ఎలా వచ్చేస్తుందో ఐ డిజార్డర్ అని చెప్పి అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఆ రిసార్ట్ కోసం అయితే వాళ్ళిద్దరూ కలిసి అయితే వెళ్తారు. అంటే అదంతా మర్చిపోవడానికి అదే రిసార్ట్‌కి అయితే తీసుకుపోతాడు. అక్కడే ఉన్న వెయిటర్ అయితే జూలియాని చూసి సారా అనుకొని మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిందా మా చెల్లెలంటే అవును ఒకతనితో వచ్చింది అని చెప్పి అయితే ఆ వెయిటర్ అయితే చెప్తాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక ముసలాయన అయితే పరిచయం అయితే అవుతాడు. అంతలోపే ఐజాక్ అయితే జూలియా దానికోసమే వచ్చింది వాళ్ళ సిస్టర్ కోసం
కోసం వచ్చింది అని చెప్పి అయితే తెలిసిపోతుంది. అప్పుడు ఐజాక్ సారానైతే తిడతాడు. అప్పుడు ఆ ముసలతనైతే చెప్తాడనమాట, తను చాలా డేంజరస్, తనతో పెట్టుకోవద్దు, ఇంకా ఆశలన్నీ వదులుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను కూడా తను చంపేస్తాడు ఆ షాడో అతను అని చెప్పి అయితే ఆ తాత అనేది హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చారని చెప్పైతే చెప్తారు. ఇంకా సారాకి అవసరమైన ఒక కీ అయితే తనకైతే ఇస్తాడు. ఆ తర్వాత ఏమైనా సీసీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు అని చెప్పి అయితే ఆ ముసలితనైతే చెప్తాడు. ఇంకా ఐజాక్ అయితే తీసుకొని రావడానికి అయితే వెళ్తాడు. ఇంకా చాలాసేపు అవుతుంది కానీ ఐజాక్ అయితే ఇంతవరకు రాడు. అప్పుడు జూలియాకి కొంచెం డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అతనైతే నిద్రపోతూ ఉంటాడు. ఇంతకు ముందే ఒక అతను డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళారు అని చెప్పి అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే అక్కడ కరెంటు పోయి వచ్చిన తర్వాత అక్కడ హార్డ్ డిస్క్ అయితే మిస్ అయితే అవుతుంది. ఇంకా తను అక్కడికి కూడా వచ్చాడు అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా తొందరగా వెళ్ళి పోలీస్ వాళ్ళకైతే ఎంక్వైరీ అయితే చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత నిజానికి చెప్పాలంటే అక్కడ తాత ఉంటాడు కదా, తాను కూడా చనిపోయి ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి జూలియా అయితే మాట్లాడుతూ ఉంటుంది, నా చెల్లెల్ని ఎవరో చంపేశారు కావాలని అని చెప్తూ ఉంటుంది. ఇంక అంతలోపే ఆ ముసలావిడ కూడా స్టోరీ అయితే చెప్తుంది. ఏంటంటే నాకు కూడా కొడుకు ఉండేవాడు, తను కూడా బ్లైండే, ఈ మధ్యనే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ కనిపించట్లేదని చెప్పి వెతకగా ఇంకా అదే ఇంట్లో సారా ఎలా అయితే చనిపోయిందో అక్కడే సూసైడ్ చేసుకుని అయితే చనిపోతారు. ఇంకా అప్పుడు లెటర్ అయితే ఉంటుంది. లెటర్లో ఏముంటుందంటే, నేను సారా రిలేషన్షిప్లో ఉన్నాము, ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందనేమో అని నేను సూసైడ్ చేసుకొని చనిపోతున్నాను అని చెప్పి అయితే ఒక సూసైడ్ లెటర్ రాసి అయితే చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, పోలీస్ వాళ్ళు చూశారు కదా అందుకే చనిపోయాడు అని చెప్పైతే పోలీస్ వాళ్ళైతే కేసు అయితే ఇంకా క్లోజ్ అయితే చేస్తారు. కానీ జూలియాకి మాత్రం ఎక్కడో ఒక చోట అయితే ఇదంతా జరగడం లేదు అని చెప్పైతే అనిపిస్తుంది. ఇంకా అంతలోపే జూలియాకి ఐ డోనర్ అయితే దొరుకుతాడు. ఇంకా ఐ డోనర్ అయితే ఆపరేషన్ అయితే మంచిగా అయితే జరుగుతుంది. ఆ తర్వాత తన కళ్ళు అయితే కట్లు అయితే విప్పకూడదు. తనకి కేర్ టేకర్దా ఒక అబ్బాయి అయితే వస్తాడు. ఆ అబ్బాయి అయితే ఇంకా లోపలికి అయితే తీసుకుని అయితే వెళ్తుంది. ఆ అబ్బాయితో పరిచయం కాస్త కొంచెం బాగా అయితే పరిచయం ఇంకా ఎక్కువ ఏర్పడుతుంది. ఆ తర్వాత రోజు తనకి ఇంజెక్షన్ ఇవ్వడం, అంతా బాగా చూసుకోవడం, ఒక నర్సింగ్ కేర్ లాగా చేస్తాడు. ఆ తర్వాత ఒక రోజు ఎందుకో తన మీద అయితే డౌట్ అయితే వస్తుంది. నిజానికి చెప్పాలంటే ఆ అబ్బాయి పేరు వచ్చేసి యాంగిల్. తనైతే అంటే సారా దగ్గర ఉండాల్సిన కీసే ఈ అబ్బాయి దగ్గర కూడా ఉంటాయి. అప్పుడే జూలియాకి అయితే డౌట్ అయితే వస్తుంది. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నైబర్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తుంది. ఆ నైబర్ అతను తనని ఇంటిమేట్ అవ్వాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా సారా అక్కడి నుంచి కూడా తప్పించుకొని అయితే బయటకి అయితే వెళ్తుంది. ఇంకా తనని ఎలాగైనా నేను కలవాలి అని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంకా తన దగ్గర ఉన్న ఫోన్ కీస్ని పట్టుకొని ఆ ఫోన్లోంచి మాట్లాడి, నేను ఇలా బయటకు వచ్చేసాను, నా కిల్లర్ అక్కడికి వచ్చాడని చెప్పి ఇంట్లోకి అనుకున్నాను, నేను బయటకు వచ్చేసాను అని చెప్పి తనకైతే చెప్తుంది. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తననైతే తీసుకొని అయితే వెళ్తారు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ జూలియా ఇంకా తననైతే నమ్ముతుంది. అంటే ఆ మ్యాన్ వేరు ఈ మ్యాన్ వేరు అని చెప్పైతే అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ అయితే ఒక అమ్మాయి అయితే కిడ్నాప్ లో అయితే ఉంటుంది. ఆ అమ్మాయి మొత్తం అయితే జూలియాకి జరిగిందంతా చెప్తుంది. సారాని ఇతనైతే లవ్ అయితే చేస్తున్నాడు, అతను మంచివాడు కాదు, అతను నిన్ను కూడా నీ కళ్ళు అయితే పోగొట్టేస్తాడు అని చెప్పి అయితే అక్కడ ఉన్న అమ్మాయి అయితే చెప్తుంది. అక్కడ ఉన్న అమ్మాయి చెప్పిన తర్వాత తన దగ్గర అయితే ఒక కీస్ అయితే ఉంటుంది. ఆ కీస్ అయితే తనకైతే ఇస్తుందన్నమాట. సో ఇచ్చిన వెంటనే ఆ కీస్ తీసుకొని ఒక రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఆ సైకో కిల్లర్ ఎవరో కాదు, ఇన్ని రోజులు తనకి ట్రీట్మెంట్ చేసిన అతనే అన్నమాట. ఎందుకు తను అలా చేశాడంటే, సారాని చిన్నప్పుడే చూసింటాడు, తను చాలా లవ్ అయితే చేస్తూ ఉంటాడు. కానీ తను ఎంతో విచిత్రంగా ఉండడం వల్ల తనని ఎవరు అయితే లవ్ అయితే చేసేవాళ్ళు కాదు. తనకి కళ్ళు లేకపోవడంతోనే అందరూ నన్ను చూడలేదు కదా, అందుకే నన్ను అందరూ ఇష్టపడుతున్నారు, మీకు కూడా కళ్ళు వస్తే నన్ను చూసిన తర్వాత నన్ను ఎవరు ఇష్టపడరు అని చెప్పి అయితే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటాడు తను. జూలియాకి ఎంతో భయం వేసినా ఇంకా కట్లు అయితే తను అయితే భయంకరంగా అయితే విప్పుతుంది. అంటే ఏమైతే అదైతే అది నేను ఇప్పేస్తున్నాను అని చెప్పి అయితే విప్పుతుంది. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళి చూసిన తర్వాతే అర్థమవుతుంది సారా అని ఇంకా జూలియాని ఎంత ఫాలో అవుతున్నాడో ఆ సైకో కిల్లర్. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ రూమ్లో ఉంటుంది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు ఆ సైకో కిల్లర్. ఇదంతా అయితే జూలియాకి కళ్ళు కనిపించట్లేదని చెప్పి అయితే యాక్ట్ అయితే చేస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే అప్పుడే సైకో కిల్లర్కి అయితే డౌట్ అయితే తన మీద అయితే వచ్చేస్తుంది. ఇంకా తననైతే చాలా అయితే టార్చర్ అయితే పెడతాడు. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత ఏమవుతుందంటే, జూలియా ఆ సైకో కిల్లర్తో ఒక కాఫీ తాగుదామా అని చెప్పి అయితే అడుగుతుంది. సో అడిగిన వెంటనే ఏం జరుగుతుందంటే, ఆ కాఫీలో కలపడం అయితే జూలియా అయితే చూసేస్తుంది. ఇంకా తాన అయితే చూసారని చెప్పి కప్పులు అయితే మార్చేస్తుంది. ఇంకా కప్పులు మార్చేసిన తర్వాత ఇంకా పూర్తిగా అయితే తనకైతే సైకో కిల్లర్కి అయితే వచ్చేస్తుంది. జూలియాని ఒక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ అయితే చేస్తాడు. అక్కడైతే ఒక శవం అయితే ఉంటుంది, అంత గడ్డ అయితే కట్టిపోతుంది. దాన్ని చూసి సడన్గా అయితే జూలియా అయితే భయపడి వెనకలకైతే వచ్చేస్తుంది. ఇంత
ఇంతసేపు కళ్ళు కనిపించలేదన్నావు కదా, ఇప్పుడెలా కనిపించారు అని చెప్పైతే అంటుంది. నిజానికి చెప్పాలంటే తను ఎవరో కాదు, ఈవెన్ తను సైకో కిల్లర్ నిజమైన అతను అనమాట. సో అతని ప్లేస్ తను చంపేసి తనైతే రీప్లేస్ అయితే అయ్యాడు వాళ్ళ ఇంట్లో. సో అలా అయితే జరుగుతుంది. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంజెక్షన్ నీకు కూడా వేస్తాను, నీ కళ్ళు లేకుండా నేను చేస్తాను, నీ కళ్ళు లేకపోతే నన్ను లవ్ చేసావు కదా ఇన్ని రోజులు, ఇప్పుడు నన్ను చూసిన తర్వాత నన్ను ఎందుకు నువ్వు లవ్ చేయడం లేదు అని చెప్పైతే తనైతే చెప్తుంది. అందుకే నీ చెల్లెని కూడా నేను చంపేశాను, నీ చెల్లెలు కూడా కంటి చూపు రాకుండానే నేనే చేశాను అని చెప్పైతే ఆ సైకో కిల్లర్ అయితే చెప్తాడు. నీ చెల్లెలు నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు, కంటి చూపు వచ్చాక నిన్ను చూసి చేసుకుంటాను అని చెప్పింది. అందుకే నాకు కోపం వచ్చి నేను మీ చెల్లెల్ని చంపేశాను, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పైతే ఆ సైకో కిల్లర్ అయితే చెప్తాడు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఐజాక్ని అండ్ అంతేకాకుండా అక్కడ ఒక తాత ఉంటాడు కదా హెల్ప్ చేస్తా, తనని కూడా చంపేస్తారు. ఇంకా అప్పుడే ఐజాక్కి ఇంకా సారాకి రిలేషన్షిప్ ఉన్నట్లు నేనే క్రియేట్ చేశాను అని చెప్పి కూడా సైకో కిల్లర్ అయితే చెప్తాడు. ఇదంతా అయితే జూలియా విని చాలా అయితే బాధపడుతుంది. నేను ఊరికి నా చెల్లెల్ని నా హస్బెండ్ని అనుమానించాను అని చెప్పి కూడా అనుకుంటుంది. ఇంకా వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ఒక ముసలావిడ ఇల్లు ఉంటుంది కదా, సో ఆ గ్రాండ్ పా ఇంట్లోకి అయితే వెళ్తాడు. ఇంకా వెళ్ళిన తర్వాత ఈమె నన్ను చూడు ఇట్లా చేస్తుంది అని చెప్పి తనకైతే చెప్పడంతో ఇంకా అక్కడే వాళ్ళు తను పర్మిషన్ లేకుండా అలానే ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే తను ఏమంటాడంటే అమ్మ నేను వచ్చాను అని చెప్పైతే చెప్తాడు. ఇక్కడే మనకి ఇంకొక రివీల్ అయితే అవుతుంది. ఇంకా ఆ గ్రాండ్ పానే ఇంకా వీళ్ళ డాక్టర్ అని. ఇంకా నిజానికి చెప్పాలంటే ఇవాన్ని చంపేసి తన ప్లేస్లో అయితే ఈ సైకో కిల్లర్ అయితే యాడ్ అయితే అవుతాడు. ఇంకా తను వాళ్ళ అమ్మ అయితే గట్టిగా తల మీద అయితే కొడుతుంది. అమ్మ నీకు కళ్ళు కనిపించవు కదా, నువ్వు ఎలా కొట్టావు అని చెప్పైతే ఆ సైకో కిల్లర్ అయితే అడుగుతాడు. లేదు బాబు నాకు కళ్ళు కనిపించవు అని చెప్పేసి చెప్తుంది. మరి ఆ అమ్మాయి నువ్వు తల మీద అదే స్పాట్లో ఎలా కొట్టావు అని చెప్పి అయితే అడుగుతాడు. ఇంకా నువ్వు కూడా నన్ను ఇన్ని రోజులు మోసం చేసావా, నీకు కళ్ళు కనిపించి కూడా నన్ను ఎందుకు ఇట్లా మోసం చేసావు, నన్ను ఎవరైనా చూస్తే నాకు ఇష్టం ఉండదు కదా అని చెప్పి అయితే వాళ్ళ అమ్మ కంట్లో కూడా అలానే ఇంజెక్షన్ అయితే చేసేసి వాళ్ళ అమ్మని కూడా చంపేస్తాడు. ఇంకా ఆ తర్వాత వెంటనే అక్కడే ఉన్న పోలీస్ వాళ్ళకైతే ఫోన్ అయితే చేస్తుంది. ఇంకా వాళ్ళతో తనతో అయితే చాలా పోరాడుతుంది. ఇంకా అప్పుడే పోలీస్ వాళ్ళు రావడంతో పోలీస్ వాళ్ళందరూ తనని చూడడంతో ఆ సైకో కిల్లర్ పక్కనే ఉన్న కత్తిని తీసుకొని తనైతే చంపేసుకుంటాడు. ఆ తర్వాత నాకు ఇచ్చిన డోనర్ ఎవరు అని చెప్పైతే డాక్టర్ని అయితే అడుగుతుంది. నీకు చూపు వచ్చింది కదా, ఇప్పుడు మీ హస్బెండ్ని చూడు అని చెప్పైతే చెప్తారు. ఇక్కడే మనకు రివీల్ ఏంటంటే ఐ డోనర్ ఎవరో కాదు, తన హస్బెండ్ ఐజాకే. ఇంకా జూలియా తన అద్దంలో చూసుకుంటూ తన హస్బెండ్ ఐన్స్ని పట్టుకొని అయితే ఇంకా ఏడుస్తుంది. సో ఇంతటితో అయితే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఈ మూవీ మొత్తం చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ సైకో థ్రిల్లర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.